హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీ డిఎస్సి ట్రిక్స్. ఈరోజైతే క్యూబ్స్ చూద్దాం. క్యూబ్స్, హౌ టు ఫైండ్ క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్. సో ఘనము మరియు ఘనమూలం ఎలా కనుక్కుంటామో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఘనం అంటే ఏంటి? సో ఘనం ఒక సంఖ్యను 3 సార్లు గుణించగా వచ్చే లబ్ధాన్ని, ఒక సంఖ్యను 3 సార్లు గుణించగా వచ్చే లబ్ధాన్ని ఏమంటారో ఆ సంఖ్య యొక్క ఘనం అంటారు. సో ఏ అనేది ఒక సంఖ్య అనుకుంటే దాని యొక్క ఘనం వచ్చి ఏ క్యూబ్. ఒకవేళ 6 అనేది ఒక ఘనం అనుకుంటే 6 క్యూబ్ అనేది 6 క్యూబ్. 6 ఆర్ 36, 36 6 ఆర్ 216 అనేది 6 యొక్క 216 అనేది 6 యొక్క ఘనం అవుతుంది. మరి ఘన మూలం అంటే ఒక సంఖ్యను 3 సమాన సంఖ్యల లబ్ధంగా రాస్తే అందులో ప్రతి సంఖ్యని ఆ సంఖ్యకి ఘనమూలం అని చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఒక సంఖ్యను 3 సమాన సంఖ్యల లబ్ధంగా రాస్తే అందులో ప్రతి సంఖ్యను కూడా ఆ సంఖ్యకి ఘనమూలం అవుతుంది అని చెప్తాం. సపోజ్ ఏ అనేది ఏ క్యూబ్కి 216 అనేది 6 × 6 × 6గా రాసుకుంటున్నాం. అంటే దీనిలో 3 సమాన సంఖ్యల లబ్ధంగా 216ని రాసుకుంటున్నాం. సో ఏ క్యూబ్ యొక్క ఘనమూలం ఏమవుతుంది? ఏ అవుతుంది. అలానే ఇక్కడ 216 యొక్క ఘనమూలం ఎంత అంటే 6 అవుతుంది. సో ఘనమూలాన్ని క్యూబ్ రూట్తో రాస్తాము. క్యూబ్ రూట్ ఆఫ్ 216 = 6గా రాస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో 216 యొక్క ఘనమూలం ఎంత? 6. అలానే ఏ క్యూబ్ యొక్క ఘనమూలం ఎంత? ఏ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 216 యొక్క ఘనమూలాన్ని ఎలా రాస్తామంటే క్యూబ్ రూట్ ఆఫ్ 216 అని రాస్తాము. దాని యొక్క ఘనమూలం విలువ ఎంతంటే 6గా రాస్తాం. సో ఇప్పుడైతే క్యూబ్స్ 1 to 20 నేర్చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఏది కష్టం కాదు, ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటారు కదా. మరైతే ఇప్పుడు మనం కూడా ఏవైనా ప్రాక్టీస్ చేస్తే ఎంత కష్టమైనటువన్నా కూడా నేర్చేసుకోవచ్చు. అవునా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నాతో పాటు మీరు చెప్పండి. 1 cube is 1, 2 cube is 8, 3 cube is 27, 4 cube is 64, 5 cube is 125, 6 cube is 216, 7 cube is 343, 8 cube is 512, 9 cube is 729, 10 cube is 1000. సో జస్ట్ 10 వరకు ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో 1 cube is 1, 2 cube is 8, 3 cube is 27, 4 cube is 64, 5 cube is 125, 6 cube is 216, 7 cube is 343, 8 cube is 512, 9 cube is 729, 10 cube is 1000. సో ఇంకొకసారి ఫ్రెండ్స్ నాతో పాటు మీరు చెప్పండి. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ వన్స్. 1 cube is 1, 2 cube is 8, 3 cube is 27, 4 cube is 64, 5 cube is 125, 6 cube is 216, 7 cube is 343, 8 cube is 512, 9 cube is 729, 10 cube is 1000. సో రివర్స్లో చెప్దామా? 10 cube is 1000, 9 cube is 729, 8 cube is 512, 7 cube is 343, 6 cube is 216, 5 cube is 125, 4 cube is 64, 3 cube is 27, 2 cube is 8, 1 cube is 1. సో ఇలా రివర్స్లో పైకి కిందకి ఇలా నేర్చుకున్నా అంటే ఖచ్చితంగా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 11 నుండి కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. 11 cube is 1331, 12 cube is 1728, 13 cube is 2197, 14 cube is 2744, 15 cube is 3375, 16 cube is 4096, 17 cube is 4913, 18 cube is 5832, 19 cube is 6859, 20 cube is 8000. సో మరొక్కసారి చెప్దామా? సో 11 cube is 1331, 12 cube is 1728, 13 cube is 2197, 14 cube is 2744, 15 cube is 3375, 16 cube is 4096, 17 cube is 4913, 18 cube is 5832, 19 cube is 6859, 20 cube is 8000. సో ఇలా రివర్స్ ఒకసారి చెప్పుకుందామా? 20 cube is 8000, 19 cube is 6859, 18 cube is 20 cube is 8000, 19 cube is 6859,
18 cube is 5832, 17 cube is 4913, 16 cube is 4096, 15 cube is 3375, 14 cube is 2744, 13 cube is 2197, 12 cube is 1728, 11 cube is 1331. సో ఇలా రివర్స్లో నువ్వు పైనుండి కిందకి, కింద నుండి పైకి అలా చెప్తుంటే మైండ్లో అలా ఫిక్స్ అయిపోతాయి. అంతే ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు ఈ 20 వరకు క్యూబ్స్ నేర్చుకున్నాం కాబట్టి వీటిని బేస్ చేసుకొని హౌ టు ఫైండ్ క్యూబ్ రూట్ అప్ టు 1000 నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో బై యూజింగ్ ఫార్ములా a ప్లస్ b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b ప్లస్ b క్యూబ్ ఇలా రాస్తాం. ఇది a ప్లస్ b హోల్ క్యూబ్కి ఫార్ములా. కానీ మనం ఎలా రాసుకుంటామంటే ఇంతకుముందు చేసినట్టే a ప్లస్ b హోల్ స్క్వేర్కి ఎలా రాసాము, a స్క్వేర్ రాసినాము, b స్క్వేర్ రాసినాము, లాస్ట్ డిజిట్ వదిలేసి 2abని యాడ్ చేసాం. సేమ్ అలానే ఇప్పుడు కూడా. సో a ప్లస్ b హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ రాయండి, b క్యూబ్ రాయండి, లాస్ట్లో డిజిట్ వదిలేసి 3ab ఇంటూ a ప్లస్ bని యాడ్ చేయండి. 3ab ఇంటూ a ప్లస్ bని యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ 3ab ఇంటూ a ప్లస్ bలో ఇన్ 3ab ఇంటూ a ప్లస్ b, a ప్లస్ b ఈజ్ ద గివెన్ నంబర్. a ప్లస్ b ఈజ్ ద గివెన్ నంబర్. ఓకేనా? నెక్స్ట్ ఇది ఒకటి ప్రాక్టీస్ చేద్దాం. సపోజ్ 16 క్యూబ్ కనుక్కుందాం. ఏ అంటే ఎంత? 1, బి అంటే 6, ఏ క్యూబ్ అంటే 1 క్యూబ్ ఈజ్ 001, బి క్యూబ్ అంటే 6 క్యూబ్ ఈజ్ 216, 3ab 3 ఇంటూ ఏ అంటే 1, బి అంటే 6 ఇంటూ ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ 6 కాదు, 1 ప్లస్ 6 కాదు, ఏ ప్లస్ బి ఇస్ ద గివెన్ నంబర్. ఇచ్చిన సంఖ్య ఎంత? 16. ఇటు చూడండి, 3 ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి అంటే ఇచ్చిన నంబర్ 16. 3 6 ఆర్ 18, 18 ఇంటూ 16. So 16 8s are 128, 16 1s are 16 plus 12, 28. సో లాస్ట్ డిజిట్ వదిలేసి యాడ్ చేయండి. సో యాడ్ చేసినట్టు అవుతే 6 9 10 4. సో 16 క్యూబ్ అంటే ఎంత? 4096 మనకు వచ్చిందా? 4096. ఓకే ఫ్రెండ్స్, ఇలానే 3 డిజిట్స్ ఒకటి చేద్దాం. 3 డిజిట్ నెంబర్ ఒకటి స్క్వేర్ చేద్దాం. సో నో డౌట్ ఇది మల్టిప్లికేషన్ పార్ట్ ఎక్కువే క్యూబ్స్ కనుక్కునేది, బట్ క్యూబ్ రూట్ ఈజ్ వెరీ ఈజీ వెన్ కంపేర్ టు స్క్వేర్ రూట్. సో ఇక్కడ ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకునేయండి. నెక్స్ట్ ఇప్పుడు 3 డిజిట్ నెంబర్కి స్క్వేర్ కనుక్కుందాం. 115 హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే స్క్వేర్స్లో కానీ క్యూబ్స్లో కానీ ఫస్ట్ 2 డిజిట్స్ని ఏ అనుకోండి, నెక్స్ట్ డిజిట్ని బి అనుకోండి. సో ఫస్ట్ 2 డిజిట్స్ని ఏమనుకోవాలి? ఏ అంటారు, నెక్స్ట్ డిజిట్ని బి అనుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఏ ఈజ్ ఈక్వల్ టు 11, బి ఈజ్ ఈక్వల్ టు 5. ఏ స్క్వేర్ అంటే 11 స్క్వేర్ ఈజ్ 120, ఏ క్యూబ్ కదా, ఏ క్యూబ్ అంటే 11 క్యూబ్ ఈజ్ 1331, బి క్యూబ్ అంటే 5 క్యూబ్ ఈజ్ 125. లాస్ట్లో డిజిట్ వదిలేస్తాం. 3ab, 3 ఇంటూ ఏ అంటే 11, బి అంటే 5 ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఇచ్చిన నెంబరు 115. 3 5s are 15, 15 ఇంటూ 11, 15 ఇంటూ 11, 11 5s are 55, 11 1s are 11 plus
5 16. సో 165 into 115. సో ఈ మల్టిప్లికేషన్ చేస్తే 5 5s 25, 5 6 are 30 plus 2 32, 5 1s are 5 plus 3 8. 1తో చేస్తే 165 అలానే వస్తుందా? మళ్ళీ 1తో చేస్తే 165 అలానే వస్తుందా? యాడ్ చేస్తే 5 7 19 8 1. సో లాస్ట్లో డిజిట్ వదిలేసి 18975 యాడ్ చేయండి. యాడ్ చేస్తే 5 7 8 10 12 5 1. సో 115 cube is 1520875. 1520875 is 115 cube. సో ఇలా క్యూబ్స్ అప్ టు 1000 కనుక్కుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫైండింగ్ క్యూబ్ రూట్ చూడండి. ఇప్పుడు స్క్వేర్ రూట్ కనుక్కునేటప్పుడు మనం ఏం చేసాము? అదా ఇదా కనుక్కోవాలంటే 32నా 38 కనుక్కోవాలంటే 35 స్క్వేర్ కనుక్కున్నాం. అవునా? ప్రతిదానికి అలా ఇంతకన్నా తక్కువ ఉంటే చిన్న నెంబర్ తీసుకుంటాము, ఇంతకన్నా ఎక్కువ ఉంటే స్క్వేర్ రూట్లో కనుక పెద్ద నెంబర్ తీసుకుంటాం, 65 కన్నా అలా చెప్పుకున్నామా? సో ఇప్పుడు అలా కాకుండా ఈ గన్ షాట్లో వచ్చేస్తుంది. సో జస్ట్ మీరు ఒక చోట 1 to 10 క్యూబ్స్ రాసుకోండి. 1 క్యూబ్ 1 2 క్యూబ్ 8 3 క్యూబ్ 27 4 క్యూబ్ 64 5 క్యూబ్ 125 6 క్యూబ్ 216 7 క్యూబ్ 343 8 క్యూబ్ 512 9 క్యూబ్ 729 10 క్యూబ్ 1000. సో ఇలా చూసుకుంటే ఒకటి చూడండి, క్యూబ్ రూట్ కాబట్టి లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటాము. 2తో ఎండ్ అయ్యే క్యూబ్ రూట్ ఏముంది? 8. ఇంకేమన్నా ఉన్నాయా? చాయిస్ లేదు, ఇక్కడ చాయిస్ లేదు. సో రిమైనింగ్ డిజిట్ ఎంత? 5. 5 ఈజ్ ద నియరెస్ట్ క్యూబ్ ఆఫ్ 1. ఎందుకంటే 2 క్యూబ్ ఈజ్ 8 వస్తుంది. 8 అంత లేదు, అక్కడ 5 ఉంది కాబట్టి 1 తీసేసుకుంటాం. సో 18 క్యూబ్ ఈజ్ 5832. సో క్యూబ్ రూట్ ఆఫ్ 5832 దాని వాల్యూ ఎంత? 18. లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటే 8తో ఎండ్ అయ్యే స్క్వేర్ క్యూబ్ ఏది ఉంది? 8 ఉంది. సారీ 2 ఉంది. ఎంత? 2 క్యూబ్ కదా 8. సో 2. 1 ఈజ్ ద నియరెస్ట్ క్యూబ్ ఆఫ్ 1 ఇట్ సెల్ఫ్. సో 12 క్యూబ్ ఈజ్ 1728. లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటే 5తో ఎండ్ అయ్యే క్యూబ్ ఏముంది? 5 క్యూబ్ ఈజ్ 125 కాబట్టి లాస్ట్ డిజిట్ 5. 42 ఈజ్ ద నియరెస్ట్ క్యూబ్ ఆఫ్ 3. సో 35 క్యూబ్ ఈజ్ 42875. నెక్స్ట్ లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటే 5తో ఎండ్ అయ్యే క్యూబ్ ఏది? ఒకటే ఉంది, 5. రిమైనింగ్ డిజిట్ 1157. సో 10 క్యూబ్ ఎంత? 1000. 11 క్యూబ్ ఎంత? 1331. 11 అంటే 1300లో పోతుంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి? 10 తీసుకోవాలి. సో 105 క్యూబ్ ఈస్ 1157265. నెక్స్ట్ సో 1157625. సో ఈ లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటే ఎండ్స్ విత్ 0 కాబట్టి ఈ 3 సున్నాలకు 1 సున్నా పెట్టేసుకుంటాం. 1331 ఈజ్ ద నియరెస్ట్ క్యూబ్డ్ నెంబర్ ఆఫ్. సో 1331 అంటే దేని యొక్క క్యూబు? 11. సో 110 క్యూబ్ ఈజ్ 1331000. 110 క్యూబ్ ఈజ్ 1331000. నెక్స్ట్ లాస్ట్ 3 డిజిట్స్ తీసుకున్నట్టు అయితే 1తో ఎండ్ అయ్యే క్యూబ్ ఏది? 1. 9 ఈజ్ ద నియరెస్ట్ క్యూబ్ ఆఫ్ 2. సో 21 క్యూబ్ ఈజ్ 9261. లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటే ఎండ్స్ విత్ 2. 2తో ఎండ్ అయ్యే స్క్వేర్ ఏది ఉంది? క్యూబ్ 8 ఉంది. రిమైనింగ్ 21 ఈజ్ ద నియరెస్ట్ క్యూబ్ ఆఫ్, ఎందుకు 27 తీసుకోకూడదు? సో కాబట్టి 28. 28 క్యూబ్ ఈజ్ 21952. నెక్స్ట్ లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటే 9తో ఎండ్ అయ్యే క్యూబ్ ఏది ఉంది? 9. 970 ఈజ్ ద నియరెస్ట్ క్యూబ్ ఆఫ్ 1000 తీసుకోకూడదు.
1000 అంటే దేని యొక్క క్యూబ్ 10 యొక్క క్యూబ్ 10 తీసుకోకూడదు. సో దానికన్నా తక్కువ ఉండేది తీసుకోంటే 9. సో 99 క్యూబ్ ఈస్ 970299. నెక్స్ట్ లాస్ట్ 3 డిజిట్స్ తీసుకున్నట్టు అయితే ఎండ్ విత్ 8. ఏ క్యూబ్ ఉంది అది 2 యొక్క క్యూబ్ ఎండ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ డిజిట్స్ ఏముంది 1404. 11 క్యూబ్ ఎంత 1331. 12 క్యూబ్ ఎంత 1728. అంత ఉందాడా లేదు కాబట్టి 12 తీసుకోకూడదు కాబట్టి 11. సో 112 క్యూబ్ ఈస్ 1404928. నెక్స్ట్ లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటే 5తో ఎండ్ అయ్యే క్యూబ్ ఏది 5. సో 1520 అంటే 12 క్యూబ్ కూడా రాదు. 12 క్యూబ్ ఈస్ 1728. ఇక్కడ 1500 ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇంకా 11 క్యూబే తీసుకోవాలి. 11 క్యూబ్ ఈస్ 1331. సో 115 క్యూబ్ ఈస్ 1520875. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఫైండింగ్ క్యూబ్ రూట్. ఇప్పుడు చెప్పండి మీరే, స్క్వేర్ రూట్స్ విన్నారు, క్యూబ్ రూట్ విన్నారు, ఏది ఈజీగా ఉంది? సో క్యూబ్ రూట్ ఈస్ వెరీ ఈజీ వెన్ కంపేర్ టు స్క్వేర్ రూట్. ఓకే ఫ్రెండ్స్, డూ ప్రాక్టీస్ దిస్ వన్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకైతే ప్రాక్టీస్ ఇచ్చున్నాను, మీరు చేశారా? సో చూడండి, ఒకసారి రైట్ ఆ రాంగా వెరిఫై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇవి స్క్వేర్ రూట్ ఉంది. స్క్వేర్ రూట్ అంటే మనం ఎప్పుడు ఏం చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాము. లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే 4తో ఎండ్ అయ్యే స్క్వేర్స్ ఏవే ఉన్నాయి? 2 స్క్వేర్ ఈజ్ 4, 8 స్క్వేర్ ఈజ్ 64. ఈ రెండు కూడా 4తో ఎండ్ అయ్యే స్క్వేర్స్. సో 4తో ఎండ్ అయ్యే స్క్వేర్స్ ఏవేవి ఉన్నాయి? ఏదర్ 2 ఆర్ 8. లాస్ట్ డిజిట్ ఇది. 538 ఈజ్ ద నియరెస్ట్ స్క్వేర్ నెంబర్ ఆఫ్. ఇక్కడ చూడండి, స్క్వేర్స్ 20 స్క్వేర్ అంటే ఎంత 400. ఇక్కడ 538 ఉందంటే 20 తర్వాత వచ్చే నెంబరే కదా. 21 స్క్వేర్ ఎంత 441. 22 స్క్వేర్ ఎంత 484. 23 స్క్వేర్ ఈజ్ 529 వచ్చిందా. 24 స్క్వేర్ ఈజ్ 576. 576 అంటే దీన్ని క్రాస్ అయిపోయింది కదా 538ని. సో 24 స్క్వేర్ తీసుకోకూడదు కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంది 23 స్క్వేర్ 529. అది క్రాస్ అవ్వలేదు కాబట్టి 23 తీసుకుంటాం. అంటే దీని యొక్క స్క్వేర్ నెంబర్ 238 అనేది చూసుకోవాలి. సో 235 హోల్ స్క్వేర్ చూద్దాం. ఎండింగ్ విత్ 5 స్క్వేర్స్ తెలుసు కదా, 5తో ఎండ్ అవుతుంది కాబట్టి 25. 23 తర్వాత వచ్చే సంఖ్య ఎంత 24. 24 3s are 72. 24 2s are 48 plus 7 55. సో 55225. సో ఇక్కడ ఎంత వచ్చింది 55,225. కానీ మనకి ఇక్కడ ఎంత ఉంది 53,824. అంటే దీనికన్నా చిన్న నెంబర్ ఉంది కదా స్క్వేర్ రూట్లో, కాబట్టి 235 కన్నా చిన్న నెంబర్ తీసుకోవాలి. దీనికన్నా పెద్ద నెంబర్ ఉండింటే 235 కన్నా పెద్ద నెంబర్ తీసుకోవాలి. దీని యొక్క స్క్వేర్ నెంబర్ కన్నా ఇది తక్కువ ఉంది కాబట్టి 235 కన్నా చిన్న నెంబర్ తీసుకుంటాం. అంటే ఎంత 232. వెరిఫై యువర్ ఆన్సర్స్ ఫ్రెండ్స్. ఓకేనా, 232. నెక్స్ట్ వన్, ఈ స్క్వేర్ రూట్లో మళ్ళీ స్క్వేర్ రూట్ ఉంది. ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 176 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2401. స్క్వేర్ రూట్ ఆఫ్ 176 ప్లస్ ఈ స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత? స్క్వేర్ రూట్ కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాం. 1తో ఎండ్ అయ్యే స్క్వేర్స్ ఏవే ఉన్నాయి? 1 స్క్వేర్ ఈజ్ 1, 9 స్క్వేర్ ఈజ్ 81. అంటే లాస్ట్ డిజిట్ మస్ట్ బి ఐదర్ 1 ఆర్ 9. 24. సో 24 దేని యొక్క వర్గానికి దగ్గరగా ఉంది? 3 3s are 9, 4 4s are 16, 5 5s are 25. 25 లేదు అక్కడ, 25 అంటే క్రాస్ అయిపోయింది 24ని కాబట్టి 5 స్క్వేర్ తీసుకోకూడదు. కాబట్టి ఇంక మనం తీసుకోవాల్సింది 4 స్క్వేర్. సో 41 49 ఉంది. నెక్స్ట్ 45 స్క్వేర్ ఎంత? ఎండింగ్ విత్ 5తో ఎండ్ అవుతుంది కాబట్టి 25. 4కి కాన్సిక్యూటివ్ 5 తర్వాత వచ్చే సంఖ్య 4 5ల 20. సో ఇక్కడ 45 స్క్వేర్ అంటే 2025 వచ్చింది. కానీ స్క్వేర్ రూట్లో ఎంత ఉంది? 2401 ఉంది.
ఇక్కడ 2025 ఉంటే ఇక్కడ 2401 ఉంది, అంటే దీనికన్నా ఎక్కువ కదా, కాబట్టి 45 కన్నా పెద్ద నెంబర్ తీసుకుంటాం, అంటే 49. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 176 ప్లస్ 49. ఇప్పుడు యాడ్ చేసినట్టు అయితే 9 ప్లస్ 6 15, 1 ఉంది, 5 ప్లస్ 7 12, మళ్ళా 1 ఉంది, 1 ప్లస్ 1 2. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే దేని యొక్క వర్గం ఇది? 15. 15 స్క్వేర్ ఈజ్ 225. సో దీని యొక్క వాల్యూ ఎంత? 15. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.16. ఇక్కడ 2 డిజిట్ల తర్వాత డెసిమల్ ఉంది, దీన్ని డిలీట్ చేయాలంటే నేను 100తో మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? న్యూమరేటర్ 16, 2 డిజిట్ల తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి 100తో మల్టిప్లై చేస్తే డెసిమల్ పాయింట్ 2 డిజిట్లు ముందరకు వచ్చేసి 16 అవుతుంది బై 100 విత్ ఇన్ స్క్వేర్ రూట్స్. ఇప్పుడు nth రూట్ ఆఫ్ a బై b ఫార్ములా ఏంది? nth రూట్ a బై nth రూట్ b. అలానే ఇక్కడ కూడా రూట్ 16 బై రూట్ 100. రూట్ 16 అంటే ఎంత? 4 బై రూట్ 100 అంటే 10. 4 by 10 అంటే 0.4. సో దిస్ ఈజ్ జనరల్ మెథడ్. దిస్ ఈజ్ జనరల్ మెథడ్. నో నీడ్ టు డూ ఆల్ దీస్. ఓకేనా ఫ్రెండ్స్? జస్ట్ రూట్ 16 ఎంత? 4. అవునా? ఇక్కడ ఆఫ్టర్ 2 డిజిట్ డెసిమల్ ఉంది, స్క్వేర్ రూట్ రిమూవ్ చేస్తే ఆఫ్టర్ 1 డిజిట్కి డెసిమల్ వచ్చేస్తుంది 0.4. 0.4. నెక్స్ట్ ఇది చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది. ఇందాక మనం నేర్చుకున్నాం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ చూడండి 272 హోల్ స్క్వేర్ మైనస్ 128 హోల్ స్క్వేర్ ఇది స్క్వేర్ రూట్. ఈ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏమో ఏ ప్లస్ బి 272 ప్లస్ 128 ఇంటూ ఏ మైనస్ బి అంటే 272 మైనస్ 128. నౌ వీటిని యాడ్ చేస్తే ఎంత? 8 ప్లస్ 2 10, 3 ప్లస్ 7 10, 1 ఉంది, 2 ప్లస్ 2 4 ఇంటూ వీటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 12 మైనస్ 8 ఈజ్ 4, 6 మైనస్ 2 ఈజ్ 4, 2 మైనస్ 1 ఈజ్ 1. మనకి ఒకటి తెలుసు, nth రూట్ ఆఫ్ a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు nth రూట్ a ఇంటూ nth రూట్ b. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 400 ఇంటూ రూట్ 144. రూట్ 400 అంటే 20 ఇంటూ రూట్ 144 అంటే 12. 12 2s are 24, 0 యాజ్ ఇట్ ఈస్. సో దీని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత? 240. ఓకేనా ఫ్రెండ్స్? మీరు గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. నెక్స్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మామూలుగా మార్చుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 110 1/4. దీన్ని మామూలుగా మార్చుకున్నట్టయితే 110 4s are 440 ప్లస్ 1 441/4. మామూలుగా మనకు ఫార్ములా తెలుసు, nth రూట్ a బై b ఈజ్ ఈక్వల్ టు nth రూట్ a బై nth రూట్ b. సో ఈ సబ్స్టిట్యూట్ చేసినట్టు అయితే రూట్ 441 బై రూట్ 4. రూట్ 441 ఈజ్ 21 బై రూట్ 4 ఈజ్ 2. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసినట్టు అయితే 2 10s are 20, 2 10s are 20 ప్లస్ 1 21/2 ఇలా చేస్తాం. సో దీని వాల్యూ ఎంత?
10 1/2 లేదా 21/2 ఆర్ 21/2. సో ఇలా చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంకా 6th వన్ చూసినట్టు అవుతే స్క్వేర్ రూట్ ఆఫ్ 64009 64009 దీని యొక్క స్క్వేర్ రూట్ ఎలా కనుక్కుంటామో చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 64009. సో స్క్వేర్ రూట్ కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ కన్సిడర్ చేస్తాము. 9తో ఎండ్ అయ్యే స్క్వేర్స్ ఏవే ఉన్నాయి? 3 స్క్వేర్ ఈజ్ 9, 7 స్క్వేర్ ఈజ్ 49. సో ఈ రెండే అనమాట. సో లాస్ట్ డిజిట్ మస్ట్ బి ఎయిదర్ 3 ఆర్ 7. 640 ఈజ్ ద నియరెస్ట్ స్క్వేర్ నెంబర్ ఆఫ్ 21 టేబుల్కి వెళ్ళిపోండి. సో 21 స్క్వేర్ ఈజ్ 441, 22 స్క్వేర్ ఈజ్ 484, 23 స్క్వేర్ ఈజ్ 529, 24 స్క్వేర్ ఈజ్ 576, 25 స్క్వేర్ ఈజ్ 625, 26 స్క్వేర్ ఈజ్ 676. 676 అంటే క్రాస్ అయిపోయింది కదా 640ని, కాబట్టి దానికి ముందర ఉన్న స్క్వేర్ తీసుకోండి, అంటే 25 స్క్వేర్. 25 స్క్వేర్ ఈజ్ 625, క్రాస్ అవ్వాలా కదా అది. సో కాబట్టి 25 తీసుకుంటాం. సో 253నా 257 అనేది చూడాలి. మరి 255 యొక్క స్క్వేర్ చూద్దాం. సో ఎండింగ్ విత్ 5 కాబట్టి 25. 25కి కాన్జుగేటివ్ నెంబర్ 26. 25 6 are 150. 25 10 25 2s are 50 plus 6 50 plus 15 65. సో 65025. సో 255 యొక్క వర్గం ఎంత వచ్చింది? 65,025 వచ్చింది. కానీ మనకి ఇక్కడ స్క్వేర్ రూట్లో ఉండేది 64,009. అంటే దీనికన్నా చిన్న నెంబర్ తీసుకోవాలంటే 253 స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత? సో 253 యొక్క స్క్వేర్ వాల్యూ ఎంత? 64,009. సో 253. ఇంకా నెక్స్ట్ వన్ చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.00004761. సో ఇది కూడా డెసిమల్ పాయింట్ గురించి మర్చిపోండి. డెసిమల్ పాయింట్తో మనకు పని లేదు, ఎలా నేను చెప్తాను. సో ఓన్లీ కన్సిడర్ ద నంబర్. సో ఈ చూస్తే లాస్ట్ 2 డిజిట్ కన్సిడర్ చేస్తే 1తో ఎండ్ అయ్యే స్క్వేర్స్ ఏవే ఉన్నాయి? 1 స్క్వేర్ ఈజ్ 1, 9 స్క్వేర్ ఈజ్ 81. సో లాస్ట్ డిజిట్ మస్ట్ బి ఎయిదర్ 1 ఆర్ 9. 47 ఈజ్ ద నియరెస్ట్ స్క్వేర్ నెంబర్ ఆఫ్ 5 స్క్వేర్ ఈజ్ 25, 6 స్క్వేర్ ఈజ్ 36, 7 స్క్వేర్ ఈజ్ 49. 49 అంటే 47 క్రాస్ అయిపోయింది కాబట్టి 7 స్క్వేర్ తీసుకోకూడదు, కాబట్టి 6 తీసుకుంటాం. 61 69 ఉంది. 65 స్క్వేర్ ఎంత? ఎండింగ్ విత్ 5 కదా 25. 6కి కాన్సిక్యూటివ్ నెంబర్ 7, 6 7s are 42. 4225 ఉంది. ఇక్కడేమో 4700లో ఉంది, ఇక్కడ 200లో ఉంది, ఇక్కడ 700. అంటే దీనికన్నా ఎక్కువ ఉంది, అంటే 65 కన్నా పెద్ద నెంబర్ తీసుకోవాలి, అంటే 69. ఇంకా డెసిమల్ పాయింట్ గురించి వద్దాం. 1 2 3 4 5 6 7 8 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది. 8 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ రిమూవ్ చేస్తానే 4 డిజిట్స్కి వచ్చేస్తుంది. అంటే 1 2 3 4 డిజిట్స్ తర్వాత వస్తుంది. సో దీని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత? 0.0069. దీని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత? 0.0069. నెక్స్ట్ దీని వాల్యూ చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 441 అంటే ఎంత? 21. 441 దేని యొక్క స్క్వేర్? 21 యొక్క స్క్వేర్. మరి ఇక్కడ ఎన్ని డిజిట్స్ తర్వాత డెసిమల్ ఉంది? 1 2 3 4 5 6 7 8 డిజిట్స్ తర్వాత డెసిమల్ ఉంది. అంటే స్క్వేర్ రూట్ రిమూవ్ చేస్తే 4 డిజిట్స్కి రావాలి, అందులో సగంకి రావాలా? 1 2 3 4. సో 0.0021.
నెక్స్ట్ ఫర్గెట్ అబౌట్ డెసిమల్. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.00000441. స్క్వేర్ రూట్ ఆఫ్ 441 ఈజ్ 21. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 డిజిట్స్ తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ రిమూవ్ చేస్తే అందులో సగం డిజిట్లకు వచ్చేస్తుంది. అంటే 1 2 3 4 డిజిట్స్ తర్వాత డెసిమల్. ఇది 0.0021. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1.5625 చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1.5625 స్క్వేర్ రూట్ కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుందాం. 5తో ఎండ్ అయ్యే స్క్వేర్ ఒకటి ఉంది, అదేంటి 5. 5 స్క్వేర్ ఈజ్ 25. 156 ఈజ్ ద నియరెస్ట్ స్క్వేర్ నెంబర్ ఆఫ్ 11 స్క్వేర్ ఎంత 121, 12 స్క్వేర్ ఎంత 144, 13 స్క్వేర్ ఎంత 169. 169 అంటే ఇక్కడ 156 ఉందంటే క్రాస్ అయింది కాబట్టి దానికన్నా తక్కువ ముందర ఉండే నెంబర్ తీసుకుంటాం, అంటే 12 స్క్వేర్. సో 12. సో ఇక్కడ ఆఫ్టర్ 4 డిజిట్ డెసిమల్ ఉంది. 1 2 3 4 డిజిట్ తర్వాత డెసిమల్ ఉంది. స్క్వేర్ రూట్ రిమూవ్ చేస్తే దాంట్లో సగం డిజిట్స్కి వచ్చేస్తుంది. 4 డిజిట్ అంటే అందులో 2 డిజిట్స్కి వచ్చేస్తుంది. 8 డిజిట్ ఉంటే అందులో సగం అంటే 4 డిజిట్. 8 డిజిట్ అంటే అందులో సగం అంటే 4 డిజిట్స్కి వస్తుంది డెసిమల్ పాయింట్. మరి 6 డిజిట్ ఉంటే అందులో సగం 3 డిజిట్స్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఆఫ్టర్ 1 2 3 4 డిజిట్స్ తర్వాత ఉందంటే అందులో సగం 2 డిజిట్స్. 1 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ వస్తుంది. సో దీని వాల్యూ ఎంత 1.25. నెక్స్ట్ ఇప్పుడు క్యూబ్ రూట్ ఇచ్చేస్తున్నాడు. క్యూబ్ రూట్ ఆఫ్ 2744. క్యూబ్ రూట్ అంటే లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటాం. ఎండ్స్ విత్ 4. 4తో ఎండ్ అయ్యే క్యూబ్ ఏది ఉంది? సో 1 క్యూబ్ ఈజ్ 1, 2 క్యూబ్ ఈజ్ 8, 3 క్యూబ్ ఈజ్ 27, 4 క్యూబ్ ఈజ్ 64, 5 క్యూబ్ ఈజ్ 125. ఇక్కడ క్యూబ్లో మనకు చాయిస్ లేదు, ఒకటి వస్తుంది 4తో ఎండ్ అయ్యేది. ఏది? 4 క్యూబ్ ఈజ్ 64, 4. 2 ఈజ్ ద నియరెస్ట్ క్యూబ్త్ నెంబర్ ఆఫ్ 1 క్యూబ్ ఈజ్ 1, 2 క్యూబ్ ఈజ్ 8. 8 అంటే 2 దాటేసింది కాబట్టి దానికన్నా ముందు నెంబర్ తీసుకుంటాం, అంటే 1. 1 క్యూబ్ ఈజ్ 1. సో 14 క్యూబ్ ఈజ్ 2744. 14 క్యూబ్ ఈజ్ 2744. సో దేని యొక్క స్క్వేర్ నెంబర్? సో దేని యొక్క స్క్వేర్ నెంబర్ మా ఇది 14. సారీ, దేని యొక్క క్యూబ్త్ నెంబర్ 14 యొక్క క్యూబ్ వచ్చి 2744. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Rajani DSC Tricks. Please share, subscribe my channel. Thank you.